ఇవాళ 1 ఫిబ్రవరి సండే. యూజువల్‌గా సాటర్‌డేస్, సండేస్ పబ్లిక్ హాలిడేస్ ఇండియాలో ట్రేడింగ్ అనేది క్లోజ్ ఉంటది. కానీ ఇవాళ బడ్జెట్ పెడుతున్నారని చెప్పి ఓపెన్ చేపిచ్చారు మార్కెట్స్ అన్నిటిని గూడా. దాన్ని ప్రమోట్ కూడా చేశారు. ఇవాళ ట్రేడింగ్ చేయొచ్చు అని చెప్పేసి. మీరు బడ్జెట్ పెట్టేటప్పుడు సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఎఫ్ఎన్ఓ మీద ఇంపోజ్ చేస్తుంటే ఇవాళ మార్కెట్‌లో నెగెటివ్ రియాక్షన్ వచ్చిద్దని మీకు తెలీదా? యాజ్ ఎ గవర్నమెంట్ అథారిటీస్, యాజ్ ఎ ఎనీ కామన్ పర్సన్ కెన్ టెల్ ఇట్. కానీ మీరు దాన్ని ఓపెన్ చేసి ఇవాళ ట్రేడింగ్ ఎంకరేజ్ చేసి ఈ నెగిటివ్ న్యూస్ అనేది మీరు స్ప్రెడ్ చేసి దీనివల్ల మార్కెట్ ఒకసారి సెన్సెక్స్ నిఫ్టీ అంతా కుదేలైపోయింది. దీనివల్ల ఇండియాలో ఉన్న ఇన్వెస్టర్స్ అందరూ ప్యానిక్ సెల్లర్స్గా మారారు. దీనివల్ల ఆల్మోస్ట్ 10 lakhs crores ఆఫ్ వెల్త్ వైప్అవుట్ అయిపోయింది. మీకు తెలిసినప్పుడు దీనివల్ల నెగిటివ్ రియాక్షన్ వచ్చింది మార్కెట్ నుంచి అని తెలిసినప్పుడు మీరు ఎందుకు ఇవాళ ట్రేడింగ్ చేశారు? అదే మీరు కనుక ఇవాళ ట్రేడింగ్ ఓపెన్ చేయకపోతే అందరూ కూడా రేపు ప్యానిక్ సెల్లర్స్ కాస్త కొంచెం ఆలోచించుకొని దీనివల్ల ఎంత నష్టం జరగదు కదా. ఈ 10 లక్షల కోట్లు ఎవరు తీసుకున్నారు, ఎవరు గెయిన్ అయినారు? దీన్ని స్కామ్ అంటారా, లూట్ అంటారా? మీ గ్రీడ్ వల్ల జనాలు అందరూ నష్టపోయిన దానికి మీరు ఏం పరిహారం చెల్లిస్తారు?